హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు నేను ఏఎంబి దగ్గరికి వెళ్తున్నా అండి. ఏఎంబి సినిమాస్ దగ్గర శరత్ సిటీ మాల్కి అనమాట. సో ఆ మాల్ నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను, చూస్తూ ఉండండి వ్లాగ్ మొత్తం. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో న్యూ యూ అని కాస్మెటిక్ షాప్ ఉందండి. అందులో మనకి వెట్ అండ్ వైల్డ్ కాస్మెటిక్స్ కూడా దొరుకుతున్నాయి అనమాట. గ్రేట్ కదా. సో ఇక్కడ ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది. చాలా బాగుంది, అంటే ఫ్లవర్ థీమ్తో పెట్టారనమాట. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఫుడ్ కోర్ట్. ఎంట్రన్స్ అయితే బెలూన్స్తో ఉన్నదనమాట. చాలా చాలా బాగా నచ్చింది, నాకేంటో డిఫరెంట్గా అనిపించింది. అంటే ప్రతి మాల్లో ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, దానికన్నా ఇది చాలా డిఫరెంట్గా సెటప్ చేశారు. ఇలా సెపరేట్ బాక్సెస్తో, సెపరేట్ లైటింగ్స్తో కొంచెం ఇన్నోవేటివ్గా చేశారనమాట ఈ ఫుడ్ కోర్ట్. చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది కూడా. సో మీకు ఎవరికైనా అవైలబిలిటీ ఉంటే వెళ్ళి చూడండి తప్పకుండా. నేనైతే అక్కడ చికెన్ టిక్కా సిజ్లర్ ఆర్డర్ చేసామండి. చాలా బాగుంది టేస్ట్. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ టిక్కా చాలా చాలా బాగుంది. టేస్ట్ వైజ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం అక్కడ మేము ఫుడ్ కూడా. తినేసిన తర్వాత మేము ఇక్కడ ఈ షాప్కి వచ్చామండి. ఇది అపోలో వాళ్ళదన్నమాట. కంప్లీట్ ఆర్గానిక్ బేస్డ్ షాప్. మనకి హై ఎండ్ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉందండి, ఏంటంటే ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ ఇలాంటి వాళ్ళకి ప్యాక్స్ ఉన్నాయి. అక్కడికక్కడ వాళ్ళే ప్రిపేర్ చేసి మనకి ఎలాంటి టైప్ ఆఫ్ స్కిన్ అనే ఉంటుందో సో అలా మనం చెప్తే వాళ్ళే చేస్తారనమాట. సో ఇవి ఇంగ్రీడియంట్స్, ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ అనమాట, ఒరిజినల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఇవి ఆయిల్స్. సో అవి మిక్స్ చేసి మనకి తయారు చేస్తారు. ఇక్కడ ఎలా చేస్తారు అనేది స్టెప్ వైజ్గా ఉంది. ఒక్కసారి మీరు పాస్ పెట్టి చూస్తే మీకే అర్థమవుతుంది. ది ప్లప్ కార్ట్ అని చెప్పి పెట్టారనమాట ఆ షాప్లోనే. సో చాలా బాగా అనిపించింది. ఎనీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా సరే మనకి న్యాచురల్గా కావాలి అని సర్చ్ చేసే వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పచ్చు నాకైతే అనమాట. సో నేనైతే కొన్ని హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ తీసుకున్నాను. అవేంటనేది నేను తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. సో మిగతా అన్నీ చూస్తే మటుకు సప్లిమెంట్స్ ఉన్నాయి, హెయిర్ సప్లిమెంట్స్, స్కిన్ సప్లిమెంట్స్, ఇలా చాలా ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది నాకైతే ఈ షాప్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అదే గ్రౌండ్ ఫ్లోర్లో SK1 కూడా ఉందండి. కలెక్షన్ బాగుంటాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా అక్కడ సర్కిల్లా ఉంటుంది. సో సర్కిల్ చేస్తే కంప్లీట్గా షాప్స్ ఉంటాయి అటు ఇటు. సో ఇంకా చాలా మటుకు షాప్స్ ఓపెన్ చేయలేదు. అక్కడ స్పర్క్ కూడా ఉంది, అండ్ కిడ్స్ ఆడుకునే జీప్స్, కార్స్ కూడా ఉన్నాయన్నమాట. సో బాగా అనిపించిందండి. మాల్ అయితే చాలా హ్యూజ్ అనిపించింది. ఇలా బ్రాండెడ్ కూడా ఉన్నాయండి కంప్లీట్గా. ఏవైతే కవర్ స్టోరీ అని, ఇందులో కంప్లీట్ వెస్ట్రన్ దొరుకుతుంది. చాలా బాగుంటున్నాయి టీషర్ట్స్ అవన్నీ కూడా. సో చూస్తున్నారు కదా, చాలా హ్యూజ్ మాల్. యాక్చువల్గా ఎక్కడ ఏ మాల్కైనా 2-3 ఫ్లోర్సే షాప్స్ ఉంటాయి, ఆ తర్వాత బిజినెస్ లేకపోతే మాల్స్ ఉంటాయి. బట్ ఇది మటుకు ఒక 5 ఫ్లోర్స్ ఐ థింక్ సో, 6 ఫ్లోర్స్ వరకు షాప్స్ ఉంటాయి. కానీ ఇంకా ఓపెన్ చేయలేదు. కంప్లీట్గా ఇలా హ్యూజ్ ఉందండి. అసలు చాలా బాగా అనిపించింది. చాలా పెద్ద మాల్ ఇది. ఇదైతే సెకండ్ ఫ్లోర్లో ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. పాండాది ట్రైన్ అనమాట, చిన్నపిల్లల కోసం. సో చూస్తున్నారు కదా మాల్ ఎంత హ్యూజ్ ఉన్నదో. నేను జస్ట్ ఊరికే సరదాగా అలా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కనిపించే ఈ ఫ్లోర్స్ అన్నీ షాప్సేనండి, కాకపోతే ఇంకా ఓపెన్ చేయలేదు. పై 2 ఫ్లోర్స్, 3 ఫ్లోర్స్ అదంతా మొత్తం అన్నీ ఎంగేజ్ అయితే ఉన్నాయి. ఏ బ్రాండ్స్ అవన్నీ పెడతారని బోర్డ్స్ అయితే ఉన్నాయి, బట్ ఇంకా అయితే కంప్లీట్గా ఓపెన్ అవ్వలేదు. అలా అంటే చాలా హ్యూజ్ మాల్ అండి ఇది. హైదరాబాద్లో ది బిగ్గెస్ట్ మాల్ అని చెప్పచ్చు. ఇంతకుముందు చెన్నైలో చూశాను. చెన్నైలో అయితే ఇలానే ఉంటాయి అన్నమాట. చాలా చాలా పెద్ద మాల్స్ ఉంటాయి చెన్నైలో. సో దాని తర్వాత హైదరాబాద్లో ఇదే పెద్ద మాల్. సో నెక్స్ట్ ఇక్కడ ప్రొజెక్టివ్ అని ఉన్నది కదండి. ఇక్కడ మనకి కుర్తీస్ చాలా బాగుంటాయి ఈ బ్రాండ్లో. అంటే చాలా ఇన్నోవేటివ్గా కుర్తీస్ చూడాలి అనుకుంటే దొరుకుతాయి అన్నమాట. బట్ ప్రైస్ వైజ్ మీకు 800-600 అబోవ్ ఉంటాయి. అంతకు మించి తక్కువ అయితే దొరకవు.
అండ్ నెక్స్ట్ ఇది నేను సెకండ్ ఫ్లోర్లో నుంచి చూస్తే మనకి కిడ్స్కి ఒక చిన్న సెక్షన్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో. సో చూసారు కదా, కిడ్స్కి ఇలా సెపరేట్గా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే వాళ్ళు చక్కగా అలా అక్కడ ఆడుకుంటూ ఉంటారు. సో ప్రాబ్లం ఉండదు అనమాట. ఎంత హ్యూజ్ ప్లేస్ ఉంది చూసారా. నేను అనుకుంటున్నా ఇంకా ఏమైనా పెడతారేమో అనేసి అనుకుంటున్నాను కిడ్స్కి కూడా. సో ఆబ్వియస్లీ ఇంకా అన్ని బ్రాండ్స్ ఉన్నాయండి. మ్యాక్సిమం బేసిక్గా ప్రతి మాల్లో మనకి హైదరాబాద్లో ప్రతి మాల్లో ఏవైతే బ్రాండ్స్ షాప్స్ ఉంటాయో అలా అన్ని బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా పైకి వెళ్తున్నాను, నేను థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నా. బట్ 5 ఫ్లోర్స్ ఎక్కి చూసాను. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. పైన కూడా క్రాఫ్ట్స్ విల్లా ఉందండి. నేనైతే షాక్ అయ్యాను. మనకి క్రాఫ్ట్స్ విల్లా ఆన్లైన్లో చూస్తుంటాం కదా, సో దానికి దీనికి ప్రైజెస్ అస్సలు కంపారిజన్ లేదు. ఇది చాలా కాస్ట్ ఉన్నాయి. మినిమం 1000, 1500, 1600, 2000, 3000 అలా ఉన్నాయి. నేను చూపించే ఈ కుర్తీస్ అన్ని 2000 ప్లస్ అండి. నేనైతే షాక్ అయిపోయాను. బట్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆన్లైన్లో మనకి చాలా తక్కువ ఉంటుంది క్రాఫ్ట్స్ విల్లా ఆన్లైన్లో, బట్ ఇక్కడైతే చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకు అంత డిఫరెన్స్ నాకైతే తెలియలేదు మరి. ఈ షాప్లో ప్లస్ సైజెస్ దొరుకుతాయండి, చాలా బాగుంటాయి. అండ్ ఇందులో కూడా జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుంది, బట్ రేట్స్ కూడా అలానే ఉన్నాయి, మాల్ కాబట్టి. అండ్ లాస్ట్లో నేను లాస్ట్ ఫ్లోర్కి చేరుకున్నా. నేను చెప్పాను కదండి చాలా షాప్స్ ఓపెన్ చేయలేదని. సో థీమ్స్ వైజ్ అయితే పెట్టేశారు ఏం ఓపెన్ అవుతుంది. సో పిజ్జా హట్ నా ఓపెన్, వెస్ట్ సైడ్ కమింగ్ సూన్, ఇలా అయితే కంప్లీట్ పెట్టారు. నేను పైనుంచి తీస్తున్నాను అనమాట కింద వ్యూకి. చాలా బాగుంది, చాలా హ్యూజ్ మాల్ అన్నదానికి మీరు చూస్తే అర్థమైపోతుంది కదా. సో నేను ఇంకా మనకి ఏఎంబి సినిమాస్ ఉన్నాయి కదండి, ఆ ఫ్లోర్కి అయితే వచ్చేసాను నేను. బట్ నాకు ఎందుకో ఇక్కడ లిఫ్ట్ అయితే ఎక్కడ కనిపించలేదండి, ఓన్లీ యాక్సిలేటర్సే కనిపించాయి. సో అదే ఫ్లోర్లో నేను కొంచెం ముందుకెళ్తే ఒక షాప్ చూశాను. ఇది షాప్ పేరేంటో నాకు గుర్తులేదు. సేమ్ ఏఎంబి సినిమాస్ ఎక్కడైతే ఉంటుందో అదే షాప్లో అనమాట. ఆన్లైన్లో దొరికే మ్యాక్సిమం ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. బాటిల్స్ ఇలా కంప్లీట్గా నాకు అంటే మెయిన్ ఆన్లైన్లో అమెజాన్లో మనం సర్చ్ చేస్తుంటాం కదా కొంచెం డిఫరెంట్గా. ఇవి క్యాండిల్స్ అండి, చాలా డిఫరెంట్గా అనిపించింది. సో ఇవన్నీ నాకు ఈ షాప్లో కనిపించాయి అనమాట, డిఫరెంట్గా కనిపించాయి. అంటే ఆన్లైన్లో ఎక్కువ చూస్తూ ఉంటాము, బట్ హోమ్ డెకోర్ ఎక్కువ కనిపించాయి అనమాట ఇందులో నాకు. అందుకే నేను ఇవన్నీ షూట్ చేశాను. అది ప్యారిస్ అని ఉంది కదండి, అదైతే ఫోటో ఫ్రేమ్. అండ్ ఇలా చిన్న చిన్న బ్యాగ్స్, చిన్న చిన్న పర్సెస్ ఉన్నాయి. ఈ చెప్పుల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, బట్ నేను తీసుకోలేదు. అండ్ ఇవి బబుల్స్ ఉంటాయి కదండి, మనకి వాటర్లో పెడితే పెద్ద అవుతాయి కదా, అవి ఆల్రెడీ పెట్టున్నాయి అనమాట డెకోర్వి. అండ్ కొంచెం కిచెన్ వేర్ కూడా ఉన్నాయి. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి ఆబ్వియస్లీ మనకి. అండ్ నేను చెప్పాను కదా హోమ్ డెకోర్ అయితే మనకి ఆన్లైన్లో ఏవైతే మనం సర్చ్ చేస్తామో అవైతే ఉన్నాయండి అవైలబిలిటీ ఇక్కడ. అండ్ ఆయిల్ క్యాన్స్ ఉన్నాయి, చాలామంది సర్చ్ చేస్తున్నారు కదా, అందుకే నేను ఎస్పెషల్లీ చూపించాను. ఇవి చాలా బాగుంటాయండి ఆయిల్కి యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇలా ఫ్లవర్స్తోని హోమ్ డెకోర్ అన్నీ చాలా బాగున్నాయి. అంటే ప్రైజెస్ కూడా రీజనబుల్ అనిపించింది, చాలా తక్కువకే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ నేను వచ్చేసాను ఏఎంబి సినిమాస్ దగ్గరికి, బాక్స్ ఆఫీస్ దగ్గరికి. చాలా పెద్ద ప్లేస్, చాలా డిఫరెంట్గా ఉంది. ఈ స్క్రీన్ ఏంటంటే మనం ఏ మూవీస్ అవుతున్నాయి, ఏ టైమింగ్స్లో అవుతున్నాయి అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఎంట్రన్స్ అనమాట, ఏఎంబి సినిమాస్ ఎంట్రన్స్. మేమైతే మూవీకి వెళ్ళలేదు, జస్ట్ నేను బయట నుంచి చూసి వచ్చేసాను. లోపల అయితే ఇంద్రభవనంలో అనిపించింది నాకు చూస్తుంటుంటే, బట్ లోపలికి ఓన్లీ టికెట్ ఉంటేనే ఎంట్రీ ఉంటుంది. మేమైతే మూవీకి వెళ్ళలేదు కాబట్టి బయట నుంచే చూపించి వచ్చేసాను అనమాట. సో అంతా చూసేసాను, మొత్తం ఎక్స్ప్లోర్ చేశానని నేను మీకు అనుకుంటున్నాను. నేను చూపించాను కదండి ఇందాకల షాపు, అది ఈ ఎం స్టోర్ పక్కన ఉంది.
సో ఇదేనండి ఏఎంబీ మాల్. చాలా బాగుంది. ఇంకా ఓపెన్ చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది. వన్ డే మొత్తం చూడాలి ఈ మాల్ అయితే. హాయ్ అండి. సో చూసారు కదా, ఏఎంబీ మాల్ అనేది చాలా పెద్ద మాల్ అండి. ఇది ఎక్స్ప్లోర్ చేయాలంటే 2 days ఖచ్చితంగా పడుతుంది. చాలా ఓపిక ఉండాలి. నేనైతే మ్యాక్సిమం ట్రై చేశాను చూపిద్దామని. మెయిన్ షాప్స్ అన్నీ, ఇంకా చాలా షాప్స్ ఓపెన్ అవ్వాలి. ఇది చాలా 5 floors 6 floors వరకే మొత్తం షాపింగ్ ఉందండి. దాని తర్వాత ఏఎంబీ సినిమాస్ ఉన్నాయన్నమాట. సో చాలా పెద్దది. ఇప్పటికే చాలా అలసిపోయాము. మొత్తం అయితే తిరిగాము. మీకు ఎక్స్ప్లోర్ చేద్దామని మ్యాక్సిమం చూపించాను. ఇంకంతేనండి. హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.